అనుభవిస్తూ ఉన్నారు. ఈ అనుభవం గుణపాఠం కావాలి మిగిలినటువంటి అధికారులకి. ఇవాళ ఏమైపోయిందండి, పోలీస్ అధికారుల సంఘం మీకు వీళ్ళందరూ సస్పెన్షన్ కనబడతలేదా? వెళ్ళి తాడేపల్లి ఇంటి ముందు పోలీస్ అధికారుల సంఘం కూర్చొని మీ ఆదేశాల వల్ల మా అధికారులు, మా ఐపీఎస్లు, మా డిఎస్పీలు, మా సిఐలు సస్పెండ్ అయ్యారని పోలీస్ అధికారుల సంఘం ఎందుకు నోరు మెదపట్ల? ఎందుకు మెదపట్ల? మీ వాళ్ళని సస్పెండ్ చేస్తే ఎందుకు మీరు నోరెత్తకుండా కూర్చున్నారు? మీకు తెలీదా ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళు పనిచేశారు, ఎవరి ఒత్తిడితో పనిచేశారు, ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి అనేది మీకు తెలీదా? నిమ్మకు నీరెత్తినట్టు తేలు కుట్టిన దొంగల్లాగా ఇవాళ ఎవడు మాట్లాడకపోవడానికి కారణం ఏంటని అడుగుతా ఉన్నా పోలీస్ అధికారుల సంఘాన్ని. నేను అందుకనే డిమాండ్ చేస్తూ ఉన్నా కొత్త డీజీపీ గారిని. సిట్ నివేదిక ఇచ్చింది. ఏముందా నివేదికలో? సిట్ నివేదికని బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఏదో 1500 మీద కేసులు పెట్టాం, 1000 మంది మీద కేసులు పెట్టాం. ఎవరి మీద పెట్టారు కేసులు? అసలు గొడవ కారకులైనటువంటి పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నారా దీంట్లో? ఆ సిట్ రిపోర్ట్లో ఎందుకు అరెస్ట్ చేయట్లా వాళ్ళని? ఎందుకు మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల్ని అరెస్టు చేయటం లేదు? డీజీపీ చెప్పాలి. దీంట్లో బాంబులు, నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు. ఆ రోజు ఇలాగే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థుల్ని నామినేషన్ వేయట్లేదని వేయకుండా అడ్డుపడుతున్నారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న రౌడిజం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్తే నా మీద అత్యాయత్నం మాచర్లలో నా మీద అత్యాయత్నం చేసి మళ్ళా నా మీదే కేసు పెట్టించారు. నా మీదే కేసు పెట్టారు. అంటే పిన్నెల్లి అధికార దుర్వినియోగం ఏ విధంగా జరిగిందో నా కేసులోనే ఉదాహరణ. నన్ను చంపబోయి నా మీద అత్యాయత్నం చేసి ఏదో దేవుడి దయవల్ల బతికి బయటపడ్డందుకు మళ్ళీ నా మీద కేసు పెట్టారు. అంటే కేసు కోసం మళ్ళా కోర్టుకు వస్తే ఈసారైనా చంపాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్సు, ఆ దొంగల ముఠా ప్రయత్నం. మరి ఇవాళ ఇక్కడ ఎస్పీనే డైరెక్ట్గా పట్టుకున్నాడు. ఎస్పీ ఇతను బిందు మాధవ్ ఈ పేపర్లో ఉన్నాడు. ఇతన్ని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఎన్నికల సంఘం. మరి ఇప్పుడు డీజీపీ మాట్లాడాలి. ఎందుకు పిన్నెల్లి బ్రదర్స్ని అరెస్ట్ చేయలేదు నువ్వు? డీజీపీ గారు మీకు కనబడతలేదా? మీ ఎస్పీ పట్టుకున్నటువంటి బాంబులు, పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్ళు కనబడతలేదా? ఇదిగో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన గ్యాంగ్తో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఏ విధంగా దాడి చేపించాడో కనపడతలేదా? కారంపూడిలో, పల్నాడులో జరిగినటువంటి దౌర్జన్యాలు మీడియా మొత్తం కోడై కూసిందే, మీడియా మొత్తం వెలుగు చూపించిందే. ఎలక్షన్ కమిషను, ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ తెలుసుకొని మీ అధికారులు సస్పెండ్ చేసినా మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?